టాటా పంచ్ కి కాంపిటీషన్ ఇవ్వడానికి హ్యూండై నుంచి వచ్చిన కొత్త వెపన్ అన్నమాట. ఎక్స్టర్ అనే పేరు జనరల్ గా ఆఫ్టర్ మార్కెట్ చాలా మంది పెట్టించుకుంటూ ఉంటారు, బట్ ఇక్కడ కంపెనీ ఫిటెడ్ తో వస్తుంది. హ్యూండై లోగో కొత్తది, పెద్దది. అండ్ ప్రైజెస్ వచ్చేసి 6 lakhs నుంచి 10 lakhs దాకా ఎక్స్ షోరూమ్ ఉంది. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వంశీ ప్రవీణ్ అండ్ దిస్ ఈజ్ హ్యూండై ఎక్స్టర్. టాటా పంచ్కి కాంపిటీషన్ ఇవ్వడానికి హ్యూండై నుంచి వచ్చిన కొత్త వెపన్ అనమాట. నేను కూడా ఫస్ట్ టైం లైవ్లో చూస్తున్నాను, ఎలా ఉంది చూద్దాము. ఫ్రంట్ ఇంచుమించు వెన్యూ ఎట్లా ఉంటుందో బాక్సీ టైప్లో అదే టైప్ తీసుకొచ్చాడు. వెన్యూని కొంచెం చిన్నగా చేస్తే ఎట్లా ఉంటుందో అలా ఉంది. బట్ ఇక్కడ ఇండికేటర్స్ వచ్చేసి హెచ్ ఉన్నాయి, హెచ్ టైప్లో ఇచ్చాడు. ఇవి ఎల్ఈడి ఇండికేటర్స్ అండ్ కింద హాలోజిన్ బల్బ్స్. ఇది కూడా హాలోజిన్ బల్బ్సే, బట్ ప్రొజెక్టర్లో ఇచ్చాడు. హై బీమ్ కూడా ప్రొజెక్టర్లోనే ఉంటుంది అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ ఇది కొత్త గ్రిల్ అండ్ డైమండ్ కట్స్ లాగా వచ్చినాయి చూసారు ఇక్కడ. ఇవి ఈ ఫ్రంట్ ఉన్నవి ఇదే బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది, అలాగే సైడ్ సి పిల్లర్ మీద కూడా ఉంటాయి అన్నమాట. సో చూడడానికి కొత్తగా ఉంది, చాలా బాగుంది. ఎక్స్టర్ అనే పేరు జనరల్గా ఆఫ్టర్ మార్కెట్ చాలామంది పెట్టించుకుంటూ ఉంటారు, బట్ ఇక్కడ కంపెనీ ఫిటెడ్తో వస్తుంది. హ్యూండై లోగో కొత్తది, పెద్దది. అండ్ కింద జ్యువెల్ కలర్ బంపర్, బ్లాక్ అండ్ సిల్వర్, కొంచెం ఎస్యూవీ కైండ్ ఆఫ్ లుక్ కోసము. సైడ్ ఇలా ఉంది, చూస్తే హైట్ మాత్రం ఖచ్చితంగా పంచ్ కంటే ఎక్కువ ఉంది. సో ఈ రూఫ్ రైల్స్ మూలంగా కూడా కొంచెం హైట్ అనిపిస్తుంది. అండ్ కొంచెం హెడ్ రూమ్ పెంచడం కోసము కొంచెం రూఫ్ని పైకి తీసాడనమాట. వీల్ సైజ్ చూస్తే 175, 65, R15. పంచ్ కంటే కొంచెం చిన్న టైర్స్. చూడడానికి ఈ సైజు కార్కి కొంచెం వీల్స్ చిన్నగానే అనిపిస్తున్నాయి. పంచ్లో మాత్రం ప్రపోర్షన్స్ చాలా బాగుంటాయి. 195/60 R18 ఇంచ్ వీల్స్ వస్తాయి. ఇవే వీల్స్ మనకి i10 నియోస్లో ఉంటాయి, అలాగే ఔరాలో కూడా ఉంటాయి అనమాట. అదే వీల్స్ కంటిన్యూ చేశారు. ఎలాయ్ వీల్స్ కొత్తవి, 15 ఇంచ్ ఎలాయ్ వీల్స్, బ్లాక్ అండ్ సిల్వర్ కలర్. ఈ వెహికల్ కలర్ వచ్చేసి కాకి కలరు, జ్యువెల్ టోను. పైనంతా బ్లాక్ ఉంది అండ్ కింద కాకి కలరు. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 185 mm. పంచ్ కంటే కూడా 3 mm చిన్నది. అంటే పంచ్లో 187 mm ఉంది, ఇది 185 mm. క్లాడింగ్, చుట్టూ క్లాడింగ్ ఉంది సరే. ఓఆర్విఎమ్స్ బ్లాక్ కలర్ ఇచ్చాడు, బాడీ కలర్లో ఇవ్వలేదు. ఇది చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇది ఓఆర్విఎం ఇండికేటర్స్. హ్యాండిల్స్ బాడీ కలర్లో ఉన్నాయి, కొంచెం క్రోమ్ ఇన్సెట్స్ ఉంటే బాగుండేమో. అటు సైడ్ హ్యాండిల్కి ప్యాసివ్ కీలెస్ ఎంట్రీ ఉంది. ఒక డ్రైవర్ సైడ్ మాత్రమే ప్యాసివ్ కీలెస్ ఎంట్రీ, మిగతా అంతా కూడా మనం మాన్యువల్గా లాక్ ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చెప్పే కదా, బంపర్ మీద ఏదైతే డిజైన్ ఉందో డైమండ్ కట్ డిజైన్, అది ఇక్కడ కంటిన్యూ అయింది సి పిల్లర్ మీద. సో ఇదంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ బ్లాక్అవుట్ చేశారు కంప్లీట్గా. అండ్ స్పాయిలర్ కూడా చాలా బాగుంది, పెద్ద స్పాయిలర్ లాగా అనిపిస్తుంది. అండ్ రూఫ్ రైల్ కూడా చూసారు కదా, ఇది రూఫ్ రైల్. జనరల్గా పంచ్లో ఏంటంటే అతుక్కున్నట్టు ఉంటుంది దీనికి, ఇదేంటంటే వెన్యూకి వాటికి వచ్చినట్టు బ్రిడ్జ్ స్టైల్ అనమాట. టెయిల్ ల్యాంప్స్ చూసారా, ఎగ్జాక్ట్గా హెచ్ ముందు డిఆర్ఎల్స్ ఎట్లాగా ఉన్నాయి అలాగే ఉన్నాయి. అండ్ హాలోజిన్ బల్బ్స్. ఎక్స్టర్ అనే జనరల్ లోగో, ఇది ఎస్ఎక్స్ టాప్ వేరియంట్ అనమాట. అండ్ ప్రైజెస్ వచ్చేసి 6 lakhs నుంచి 10 lakhs దాకా ఎక్స్ షోరూమ్ ఉంది. దీంట్లో సిఎన్జీ వేరియంట్ కూడా ఉంది, 8 lakhsలో ఉంటుంది. అలాగే ఆటోమేటిక్ వచ్చేసి 7.3 సమ్ చేంజ్లో ఆటోమేటిక్ వేరియంట్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. సింగిల్ ఎగ్జాస్ట్, దానికి సపరేట్గా టిప్స్ ఏమీ లేవు. అండ్ ఇక్కడ కెమెరా ఉంది, రివర్స్ కెమెరా, డీఫాగర్, వైపర్ బ్యాక్ సైడ్. ఇక్కడ షాక్ ఫిన్ యాంటీనా వచ్చింది, పంచ్లో నార్మల్ యాంటీనానే ఉంటుంది. అండ్ ఇది స్పాయిలర్, ఇక్కడ సైడ్ నుంచి చూడండి ఎట్లా ఉందో స్పాయిలర్. అండ్ ఈ బ్యాక్ సైడ్ చెప్పే కదా, ఫ్రంట్ గ్రిల్కి ఏదైతే ఉందో డైమండ్ కట్స్ లాంటివి, హెక్సాగోనల్ డైమండ్ కట్ టైప్ ఇక్కడ కూడా ఇచ్చారన్నమాట. అక్కడ కంటే కూడా ఇక్కడ ఈ సైడ్ చాలా బాగుంది ఈ డిజైన్ అనేది. స్టీరింగ్ లెదర్ ర్యాపిడ్. అండ్ ఇటు సైడ్ క్రూజ్ కంట్రోల్ ఉంది, ఇటు సైడ్ ఆడియో కంట్రోల్స్, అలాగే వాయిస్ కమాండ్స్ ఉన్నాయి. 8 inch టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో వస్తుంది ఖచ్చితంగా. అండ్ వైర్లెస్ ఛార్జర్ ఉంది. ఇక్కడ ఒక USB-C పోర్ట్ ఉంది, అలాగే 12 volt సాకెట్ ఉంది. ఇటు పక్కన ఒక నార్మల్ USB ఉంది. అండ్ సింగిల్ జోన్ క్లైమేట్, ఆటోమేటిక్ క్లైమేట్తో వస్తుంది, అలాగే ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్తో వస్తుంది. అండ్ ఇది కీ. అండ్ స్పేస్ చూస్తే ఇక్కడ ఒక చిన్న కప్ హోల్డర్, అలాగే పెద్ద కప్ హోల్డర్ ఉంది. అండ్ కీస్ పెట్టుకోవడానికి ఒక చిన్న స్లాట్ ఇక్కడ ఉంది. ఇది హ్యాండ్ బ్రేక్. అండ్ సీట్స్ వచ్చేసి లెదర్ ప్లస్ ఫ్యాబ్రిక్.
ఎడ్జెస్లో అంతా లెదరేట్ వచ్చింది, మధ్యలో ఫ్యాబ్రిక్ వచ్చింది. అండ్ సన్ రూఫ్ కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ సన్ రూఫ్. అండ్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ బేస్ వేరియంట్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. అండ్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ కెమెరా, డ్యూయల్ కెమెరా. ఇది ఇన్సైడ్ రికార్డ్ చేసుకోవచ్చు, అవుట్ సైడ్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఏసీ వెంట్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, రౌండ్ టైప్లో ఇచ్చాడు. అండ్ ఇవి కూడా కలర్స్ మారుతూ ఉంటాయి, మనం ఇంటీరియర్ కలర్స్ మార్చుకోవచ్చు. ఇట్ సైడ్ పవర్ విండో కంట్రోల్స్, లాక్ అన్లాక్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ పవర్ విండోస్ చుట్టూ మిగతా డోర్లు అన్నీ కూడా మాన్యువల్గా ఉన్నాయి. బట్ ఒక్క డ్రైవర్ సైడ్ మాత్రం ఆటో డౌన్, అప్ మాత్రం మళ్ళీ మాన్యువల్గా మనం తీసుకోవాలి. ఆటోమేటిక్ డే నైట్ IRVM. సన్ రూఫ్ ఇక్కడ నుంచి ఇట్లా ఓపెన్ చేసుకుంటాం మనం, సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది. హెడ్ రూమ్ మాత్రం కొంచెం అదే సన్ రూఫ్ మూలంగా కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. ఇక్కడ వాయిస్ కమాండ్ స్పీకర్ ఉంది. బ్యాక్ సైడ్ అందుకే పెంచినట్టాడు నాకు తెలిసి, సన్ రూఫ్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి కొంచెం పెంచుకుంటూ వెళ్ళాడు హైట్ అనేది. సో ఇంటీరియర్స్ ఇక్కడ కూడా మనకి హ్యూండై టెక్స్చర్ కనిపిస్తుంది క్లియర్గా, అదే బ్రాండ్ కాబట్టి కొంచెం. ఇది గ్లవ్ బాక్స్, ఇక్కడ ఏసీ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి. ఇది ప్రస్తుతం మన దగ్గర మాన్యువల్ కార్ ఉంది, సో మాన్యువల్ గేర్ బాక్స్ ఇది కాకుండా AMT వస్తుంది, ఆటో మాన్యువల్ గేర్స్. అండ్ ఫస్ట్ టైం AMT ట్రాన్స్మిషన్కి పెడల్ షిఫ్టర్స్తో వస్తుంది ఆటోమేటిక్ కార్. ఇప్పటి వరకు ఏ కార్లో కూడా లేదు ఇండియాలో నాకు తెలిసి. జనరల్గా ఆటోమేటిక్ కార్స్, టాక్ కన్వర్టర్లు, DCTలు వాటిల్లో పెడల్ షిఫ్టర్స్ వస్తాయి. బట్ ఆటో మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ఫస్ట్ టైం పెడల్ షిఫ్టర్స్తో వస్తుంది. అది ఎక్స్టర్లో ఉందన్నమాట, ఎక్స్ట్రా ఫీచర్. సో ఎక్స్ట్రా ఫీచర్స్ ఎక్స్క్లూజివ్ ఏంటి అంటే పెడల్ షిఫ్టర్స్, డాష్ క్యామ్, సన్ రూఫ్. ఈ సెగ్మెంట్స్లో సీటింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. నా హైట్ 5 feet 8 inches. అండ్ ఈ సైడ్ సపోర్ట్స్ కానీ, అండర్ థై సపోర్ట్ కానీ, సీటింగ్ పోస్టర్ కానీ, లంబర్డ్ సపోర్ట్ ఇక్కడ కానీ చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ సీట్స్ ఎట్లా ఉన్నాయో చూద్దాము. మైక్రో SUV అనే పేరే కానీ సీట్స్ వెనకాల కూడా చాలా బాగుంది. అండర్ థై సపోర్ట్ చూడండి, పర్ఫెక్ట్గా ఉంది. ఆర్మ్ రెస్ట్ లేదు. దీని అడ్వాంటేజ్ ఏంటంటే 3 peoples కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఆర్మ్ రెస్ట్ ఉంటే కొంచెం పైకి వచ్చినట్టు ఉంటుంది, అప్పుడు ఏమవుద్దంటే కొంచెం థర్డ్ పర్సన్కి ఇబ్బంది అనిపిస్తుంది. అండ్ వెనకాల వాళ్ళ కోసం ఇక్కడ ఏసీ వెంట్స్ ఉన్నాయి. చిన్న హ్యాచ్ బ్యాక్ కార్స్లో ఈ వెంట్స్ రావు, దీంట్లో ఏసీ వెంట్ ఇక్కడ ఇచ్చాడు. లెగ్ రూమ్ చూడండి, నేను 5'8", పర్ఫెక్ట్, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇక్కడ హెడ్ రూమ్ చూడండి బాగా పెరిగింది. ఫ్రంట్ సీట్లో మాత్రమే కొంచెం హెడ్ రూమ్ తక్కువ అనిపిస్తుంది, బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి ఇట్లా పైకి వెళ్ళి చూడండి. పైన ఏదైతే హైట్ పెంచాడో ఆ హైట్ ఇక్కడ అడ్వాంటేజ్ క్లియర్గా కనిపిస్తుంది హెడ్ రూమ్లో. హెడ్ రెస్ట్లో అడ్జస్టబుల్, నో కాస్ట్ కటింగ్. అండ్ ఇంజిన్ ఆప్షన్కి వచ్చేస్తే 1.2 లీటర్ కప్పా ఇంజిన్ ఏదైతే i10 నియోస్లో వస్తుంది, అలాగే ఆరోలో వస్తుందో అదే ఇంజిన్. 83 PS పవర్ని, అలాగే 114 Nm స్టాక్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి CNG ఆప్షన్ కూడా ఉంది కార్లో. టాటా పంచ్లో వస్తుందని చెప్పారు, బట్ ఇప్పుడు దాకా లాంచ్ అవ్వలేదు. బట్ ప్రస్తుతానికైతే ఈ కార్లో CNGతో పాటు లాంచ్ అయిపోయింది. దాంట్లో వచ్చేసి 67 PS పవర్ ఉంటుంది, అలాగే 95 Nm టార్క్ ఉంటుంది. అండ్ సేఫ్టీ విషయానికి వచ్చేస్తే బేస్ వేరియంట్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్తో వస్తుంది. వెనకాల మనం లేబుల్ కూడా చూసాము, 6 ఎయిర్ బ్యాగ్స్. టాటా పంచ్ అనేది 5 స్టార్ రేటెడ్ కార్ కాబట్టి దానికి కాంపిటీషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా సేఫెస్ట్ కార్ కింద రావాలి. మనకి కావాలి అంటే బేస్ వేరియంట్లోనే మనము ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్ ఇవన్నీ కూడా మనం ఆప్షన్గా యాడ్ చేసుకోవచ్చు. అంటే సేఫ్టీ బేస్ వేరియంట్ నుంచే ఖచ్చితంగా ఉంటుంది. టాటా పంచ్లో ఒక ట్రాక్షన్ ప్రో అనేది ఒక్కటి మాత్రం ఎక్స్ట్రా ఒకటి ఉంటుందన్నమాట. అండ్ మైలేజ్ విషయానికి వచ్చేస్తే ARI సర్టిఫైడ్ 20 to 19 km/లీటర్ పెట్రోల్ అయితే, అలాగే CNG అయితే 27 దాకా వస్తుంది అంటారు. రియల్ టైం ఆఫ్కోర్స్ ఎవరు టచ్ చేయలేదు కాబట్టి మనం చెప్పలేము. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 37 లీటర్స్. ఇది హ్యూండై ఎక్స్టర్కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ వాక్ అరౌండ్. నేను టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో చెప్తాను. అండ్ ఈ కారుకి సంబంధించిన ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అన్నా, తెలుసుకోవాలి అనుకున్నా, హ్యూండై లకడి కపుల్ ఫోన్ నెంబర్ కింద ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్.